వెల్కమ్ టు మై ఛానల్ భవానీ తెలుగు వ్లాగ్స్. ఫస్ట్ టైం తెలుసా ఇలా చెప్పడం, ఇలా చెప్తుంటే భలే అనిపిస్తుంది. ఇంకా ఈ రోజు శ్రీరామనవమి అని చెప్పి ఎర్లీ మార్నింగ్ అయితే లేసా. ఎర్లీ మార్నింగ్ అంటే ఏ 5కో లేసాను అనుకోకండి. 5కే లెగ్దాం అనుకున్నా, 5కి లేసి తొందరగా పనులు చేసుకుందాం అనుకున్నా. అలా అనుకోనే నేను అలారం పెట్టుకున్నా, బట్ అది మోగిందిలే కానీ నేనే లెగలేపోయా. నేను లేసేసరికి అయితే టైం 6 అయిపోయింది. ఇంకా లేచిన తర్వాత టీవీలో దేవుని పాటలు అయితే పెట్టుకొని వింటూ డోర్ అయితే ఓపెన్ చేసా. పండుగ కాబట్టి ఈ రోజు అయితే హెడ్ బాత్ చేయాలి కదా, అందుకని మార్నింగ్ లెగ్గానే నేనైతే ఆయిల్ అయితే బాగా పెట్టేసుకున్నాను. ఇలా ఆయిల్ పెట్టేసుకొని 2-3 అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేస్తే హెయిర్ చాలా బాగుంటుంది. పండగ అయినా పండగ కాకపోయినా ఇంకా మార్నింగ్ లేసానంటే ఈ కటింగ్స్ అన్ని నీట్ గా సర్దుకోవాలి. అలాగే సోఫా కవర్స్ కూడా నీట్ గా పెట్టుకోవాలి. ఈ సోఫా కవర్స్ ఎన్నిసార్లు సర్దినా సరే ఇవి చల్ల చెదురు అయిపోతూనే ఉంటాయి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, అందుకని. చాలా మంది ఆడవాళ్ళు ఏం కోరుకుంటారు, రాముళ్ళ లాంటి భర్త కావాలని. ఇంకొంతమంది రాముళ్ళ లాంటి కొడుకు కావాలని. ఎందుకంటే రాముల్లో నీతి, నిజాయితీ, ధర్మం, ఓర్పు, సహనం ఇవన్నీ కలబోసి ఉంటాయి కాబట్టి. శ్రీరాముడిని తలుచుకుంటూ ఇంట్లో పనులైతే చేసుకుంటున్నా. ఈ రోజు పూజ చేసుకునేటప్పుడు ఒక విచిత్రం అయితే జరిగింది, అదేంటో మీకు చెప్తాను. ఇల్లంతా శుభ్రంగా ఊడ్చేసుకొని తడుగుడ్డ అయితే పెట్టేసుకుంటున్నా. ప్రతిరోజు తడుగుడ్డ పెడతాను, కానీ ఈ రోజు మాత్రం ఇంకా కొంచెం స్పెషల్ గా, అంటే కొంచెం డీప్ గా క్లీన్ చేసుకుంటా. అంటే ఏం లేదు, కుంచికి వాటర్ ఎక్కువగా పెట్టేసుకొని ఎక్కువగా రుద్దుతాను అనమాట. తర్వాత స్వైపర్ తో నీళ్ళు అయితే లాగేస్తాను. ఇండివిజువల్ హౌసెస్ అనుకోండి, మనం కొంచెం ఎక్కువ వాటర్ పోసుకుంటే ఆ వాటర్ అనేది మనకి కార్నర్ లో హోల్స్ ఉంటాయి కాబట్టి ఆ హోల్స్ ద్వారా అయితే వాటర్ వెళ్ళిపోతాయి. కానీ మేము ఉండేది ఫ్లాట్ కాబట్టి ఆ ఫ్లాట్లో ఏంటంటే మనం ఎక్కువ వాటర్ పోసుకుంటే కుదరదనమాట. అందుకని నేను కుంచికే వాటర్ ఎక్కువ పెట్టేసుకొని బాగా రుద్దేసిన తర్వాత స్వైపర్తో లాగేసి మళ్ళీ లాగిన నీళ్ళన్నీ కూడా కుంచితోనే శుభ్రంగా వేరే బకెట్లు అయితే పిండేసుకుంటాను. ఇల్లంతా శుభ్రంగా తడిగుడ్డ పెట్టిన తర్వాత బయట కూడా అయితే తుడిచేసుకుంటా. ఇంకా నేను అప్పుడే ముగ్గు అయితే పెట్టుకోను, మళ్ళీ స్నానం చేసి వచ్చిన తర్వాత గడప పూజ చేసుకుంటా. ఆ తర్వాత గుమ్మం దగ్గర అయితే చిన్న ముగ్గు పెట్టుకుంటా. రాత్రి మా వారు వస్తూ బంతి పూలు అయితే తీసుకొచ్చారు. ఇంకా రాత్రి పూలని గుచ్చేద్దాం అనుకున్నాను, కానీ మా వారికి అయితే ఓమారంగా నచ్చదు. అంటే పువ్వులన్నీ కూడా ఈక్వల్ గా ఉన్న పూలు మాత్రమే గుచ్చాలి, అలా కాకుంటే మా వారికి నచ్చదు. అందుకే నేను అసలు గుచ్చకుండా అలాగే ఉంచేసాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ లెగ్గానే మా వారేమో పూల పని అయితే చూసుకున్నారు. అంటే ఆ బంతి పూలన్నీ కూడా గుచ్చి మాల అయితే కట్టేసుకున్నారు. ఇంకా ఈ మాలలన్నీ గుమ్మాలకైతే వేలాడదీస్తారు. గుమ్మాలకి వేలాడదీస్తారు. ఇంకా ఇంట్లో మాకు సోఫా దగ్గర ఉంది కదా బుద్ధుడు బొమ్మ, ఆ బుద్ధుడు బొమ్మ దగ్గర కూడా ఈ బంతి పూల మాల అయితే వేసుకుంటారు. పిల్లల పని అయితే సగం పని అయిపోయిద్దబ్బా. అందుకని నేను ముందుగా మా పాపనైతే రెడీ చేసుకుంటున్నా. ఇంకా హెడ్ బాత్ చేయించి తనకైతే కొంచెం బొట్టు అయితే పెట్టేస్తున్నా. ఇంకా జుట్టు ఆరిన తర్వాత నిదానంగా జడ వేయించలే అని చెప్పి తననైతే రెడీ చేసి పక్కన ఆడుకోమని చెప్పేశాను. తన్నే రెడీ చేసేటప్పుడైతే ఫస్ట్ మొహం అయితే మార్చుకుంది. నాకు అర్థం కాలేదు ఎందుకు మొహం మార్చుకుందా అని. అంటే తనకి లిఫ్ట్కి వేయలేదని అయితే మొహం మార్చుకుందంట. ఇంకా తర్వాత తనకి పౌడర్ వేసిన తర్వాత లాస్ట్లో అయితే లిఫ్ట్కి అయితే వేశాను. అలా వేస్తేనే తను చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే తను ఏదైనా అనుకుంది అంటే అది చేసేయాలి, చేయలేదంటే ఇంకా తను మొహం మార్చుకునే కూర్చుంటుంది. పిల్లలు ఏముంది పాపం, చిన్న చిన్న సరదాలు కదా ఇవన్నీ కూడా. ఇంకా పెద్ద అయిన తర్వాత ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా. పాపనైతే రెడీ చేసిన తర్వాత నేను కూడా హెడ్ బాత్ చేసి రెడీ అయిపోయా. ఇంకా ఈ రోజు శారీ కట్టుకున్నా. ఈ రోజు శ్రీరామనవమి కాబట్టి ఈ రోజు స్పెషల్ ప్రసాదాలు అంటూ ఏముంటాయి చెప్పండి. ఈ రోజు వడపప్పు అలాగే పానకం మెయిన్ గా ఉండాలి. ఇంకా వడపప్పు కోసమని నేను పెసరపప్పు అయితే నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా జుట్టుకైతే నేను ఇలా క్లాత్ అయితే చుట్టుకొని ఉంటాను కదా, అది ఎక్కువ బరువు అనిపించేస్తుంది నాకు. అందుకని అది తీసేసి చిన్న క్లిప్ అయితే పెట్టేసుకుంటున్నా. ఇంకా నిదానంగా జుట్టు ఆరుతుందిలే అని చెప్పేసి. జుట్టు బాగా ఆరైన తర్వాత పూజ చేసుకునే టయానికి జడ వేసుకుందాంలే అని చిన్న ఫ్లక్కర్ అయితే పెట్టేసుకుంటున్నా. ఇంకా ఈ లోపు అయితే ప్రసాదాలు కూడా చేసేసుకోవచ్చు. కొన్నిసార్లు మర్చిపోతానేమో కానీ మెయిన్ గా గుర్తు పెట్టుకునే విషయం కూడా ఇదొకటి, కాళ్ళకి పసుపు రాసుకోవడం. కాళ్ళకి పసుపు రాసుకున్న తర్వాత ఎంత ముద్దుకుంటాయో ఆ కాళ్ళు. ఇంతకు ముందు అయితే కాళ్ళకి పసుపు రాస్తే నాకు అస్సలు పడేది కాదనమాట. అంటే బాగా దొరదలు వచ్చేసి గోగితే ఆ దద్దుర్లాగా వచ్చేసేయి. ఇంకా అందుకని ఇంతకు ముందు సరిగ్గా రాసుకునేదాన్ని కాదు, కానీ ఇప్పుడైతే అలా ఏమీ లేదు. అందుకని చక్కగా రాసుకుంటా. ఇంట్లో పూజ చేసే ముందు గడప పూజ అయితే చేసేసుకుంటా. ఇంకా గడపనైతే శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు అయితే రాసుకొని బియ్య పిండితో ముగ్గు అయితే పెట్టేసుకొని కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకుంటా. గడపకి పసుపు రాసి నేను పూజ చేసుకునే లోపు మా చిన్న పాపను మా వారైతే ఇలా తులసి కోటను అయితే రెడీ చేశారు. ఇంకా పూలన్నీ కూడా అలా వేసి డెకరేషన్ లాగా చేశారు. ఇలా మా ఇంటికి మామిడి మండలతో పూలమాలతో డెకరేషన్ అయితే చేసేసుకున్నాము. సింపుల్ గా అయినా అందంగా ఉండాలి కదా, లక్ష్మి కళ ఉట్టి పడేటట్టు. ప్రసాదాలు చేద్దామని వంటగదిలోకి వెళ్ళానో లేదో ఇంకా మా వారు నన్ను విసికిచ్చడం ఇంకా స్టార్ట్ చేశారు. అందుకే చేతిలో ఉన్న పళ్ళంతో ఒక్కటే, అదేంటి ఎప్పుడు నువ్వైతే ఏమనవా మీ వారిని అని మీరు అనుకోవచ్చు. అంటాను,
కానీ ఇది నా వీడియో కదా, అదేమన్నా అంటే కనుక ఎడిట్ చేసేస్తాను. ఈ రోజు ప్రసాదాల్లో పానకం వడపప్పుతో పాటు పులిహోర కూడా చేస్తాను. చింతపండు పులిహోర కాదు, నిమ్మకాయ పులిహోర. యాక్చువల్గా అయితే నేను మామిడికాయ పులిహోర చేద్దాం అనుకున్నా. ఆ మామిడికాయ కొంచెం మెత్తగా అయిపోయినట్టుగా అనిపించింది, అందుకని నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నా. ఇక్కడ మా వారు ఏం చెప్తున్నారో తెలుసా, నా మీద కంప్లైంట్ ఇస్తున్నారు. మీకైతే ఏమీ లేదు, ఇంకా మా వారు పక్కన నుంచున్నారని ప్రతిసారి ఆయన ఏదో ఒకటి అని ఏడిపిస్తూ ఉన్నా. ఆయనైనా ఏంటి ఏడిపించేది, నేను కూడా ఏదో ఒక మాట అని ఏడిపిస్తూ అంటే ఏమీ లేదు. మార్నింగ్ లేచిన తర్వాత ఆయనకైతే చాలా బాగా ఆకలేసిందంట. ఇంకా టిఫిన్ తింటావా అంటే నేనైతే చెప్పేశాను, ఇంకా పూజ అయిన తర్వాతే టిఫిన్ తింటా అన్నాను. ఇంకా మా వారైతే పర్లేదులే నేనైతే తినేస్తా అని చెప్పేసి తినేశారనమాట. ఇంకా ఒక్క పదాన్నే పట్టుకున్నాను. ఇంకా నేను ఏ పని చేస్తున్నా మా వారు అలా నుంచొని చూస్తూ ఉంటే, అంతేలే నువ్వైతే టిఫిన్ తిన్నావు అక్కడ నుంచొని చూస్తూ ఉంటావు, నేనేమో పనులన్నీ చేసుకోవాలి అంతే కదా అని అంటూ ఉంటాను అనమాట. అందుకని వచ్చి నా మీద కంప్లైంట్ ఇస్తూ ఉన్నా. పానకం బిందెకైతే పసుపు రాసి బొట్లయితే పెట్టేసుకుంటున్నా. ఎందుకో మనసులో అనిపించింది నాకు ఈ పానకం బిందె మీద శ్రీరామ అని రాయాలి అని. అందుకని పసుపుతో అయితే శ్రీరామ అని రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంట్లో పిల్లల్ని తాగమంటే మా పాప అయితే అస్సలు తాగదు. పానకాన్ని అయితే ఒక చిన్న గ్లాసు తాగడమే పెద్ద గగనం అయిపోతుంది. కానీ మా చిన్నప్పుడైతేనే మామూలుగా ఉండేది కాదు. ఇంకా గుడికి వెళ్ళి అక్కడే లైన్లో నుంచొని ఒక గిన్నె తీసుకుని వెళ్ళేదాన్ని. గిన్నె నిండిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో గ్లాస్ తీసుకుని వెళ్ళేదాన్ని. ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా జార్లు ఉంటాయి కదా, జగ్గులు ఉంటాయి, వాటర్ జగ్గులు, ఇంకా అవి కూడా తీసుకుని వెళ్ళి లైన్లో నుంచొని మరీ తీసుకొచ్చేదాన్ని. ఇంకా అన్నీ తాగుతూనే ఉండేవాళ్ళం. ఇంకొక నవ్వొచ్చే విషయం ఏంటో తెలుసా, ఇంకా రాములవారి గుడి దగ్గర సాయంత్రం పూట భజన కాకుండా డీజే సాంగ్స్ పెట్టేవాళ్ళనమాట. ఇంకా ఆ పాటలకైతే మేమందరం వెళ్ళి ఇంకా డ్యాన్స్ చేసేవాళ్ళము. అంటే చీకట్లో ఎవరు కనపడకుండా డ్యాన్స్లు వేసేవాళ్ళం. ఈ పండుగ రోజు మా వారికి అయితే ఒక మంచి సర్ప్రైజ్, అంటే ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. అది నిన్ననే వచ్చింది. మా వారికి అయితే అస్సలు తెలియదు. మా వారికి కనపడకుండా ఇంట్లో అయితే దాచిపెట్టా. ఆ గిఫ్ట్ చూసాక మా వారైతే పక్కాగా షాక్ అయిపోతారు. అంతెందుకు కింద పడి డొల్లాడేస్తారు. నేను చెప్పినట్టు ఇలాంటి గిఫ్ట్ మీ హస్బెండ్స్ కి ఇచ్చారంటే పక్కాగా షాక్ అయిపోతారు. తర్వాత తిట్లు కూడా తినొచ్చు అనుకోండి. అదేంటో వీడియో లాస్ట్ లో అయితే చెప్తా. ఇంకా నేను పూజ చేసుకుంటున్నాను కదా, మార్నింగ్ అయితే దేవుడు పాటలు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే భద్రాచలంలో స్వామివారి కళ్యాణం లైవ్ అయితే పెట్టేసుకున్నా. ఇంకా అది చూస్తూ పూజ అయితే చేసేసుకుంటున్నాను. రాముల వారి కళ్యాణం ఎప్పుడైనా సరే మధ్యాహ్నం పూట మాత్రమే జరిగిద్ది. ఎందుకో తెలుసా, రాముల వారు పుట్టింది మధ్యాహ్నం పూట అంట. అందుకని కళ్యాణం ఎక్కువగా మధ్యాహ్నం పూటే చేస్తారు. ఈ జ్యువెలరీ ఏంటో మీకు గుర్తుందా, స్వామివారికి రామదాస్ గారు చేయించిన నగలనమాట. ఇంకా ఇవైతే శ్రీరామువారి కళ్యాణం అప్పుడు మాత్రమే తీసి స్వామివారికి అలంకరణ చేస్తారు. మేము పూజ చేసినప్పుడు ఒక విచిత్రం అయితే జరిగిందని చెప్పాను కదా, అదేంటంటే కొబ్బరికాయ కొట్టేటప్పుడు నేను ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకొచ్చాను. ఇంకా మా వారైతే ఏంటి చిన్న గ్లాస్ ఎలా సరిపోతుంది, ఇంత పెద్ద కొబ్బరికాయకి ఆ వాటర్ అన్ని సరిపోవు, మనకి పెద్ద గ్లాస్ అయితే కావాలి, వెళ్ళి తీసుకురాపో అన్నారు. సరే కదా అని పెద్ద గ్లాస్ అయితే తీసుకొచ్చి అక్కడ పెట్టాను. ఇంకా మా వారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాంట్లో 2-3 డ్రాప్స్ మాత్రమే వాటర్ వచ్చాయి. మా వారైతే షాక్ అయి నా ఫేస్ అంతా అలా ఫ్రీజ్ అయిపోయి చూస్తూ ఉన్నారు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పానకం అయితే తాగేస్తున్నాము. నాకైతే ఒక గ్లాస్ తో సరిపోదబ్బా, నేను 2-3 గ్లాస్ అయినా ఈజీగా తాగేస్తాను. పానకం అంటే ఎంత ఇష్టమో తెలుసా, ఈ చిన్న బిందెతో తీసిన ఆ పానకం మొత్తం కూడా సాయంత్రం లోపు అయితే కంప్లీట్ గా తాగేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ కూడా తినలేదు కదా, బాగా ఆకలేస్తుంది. ఇంకా చేసిన పులిహోర కొంచెం గిన్నెలో పెట్టేసుకొని అయితే తినేస్తున్నాను. ఈ పులిహోర తిన్న తర్వాత కూడా మళ్ళీ పానకం ఒక 2 గ్లాస్ అయితే తాగేశాను. ఇంకా అంతే, ఇంకా నా పొట్ట అయితే ఫుల్ అయిపోయి ఇంకా మధ్యాహ్నం అన్నం తినడం కూడా మానేసాను. ప్రసాదం చేసుకున్న తర్వాత ఇంట్లో మనం ఒక్కలమే తింటే సరిపోదు కదా, అందుకని ఆ ప్రసాదాన్ని అయితే ప్లేట్లో పెట్టేసి ఇంటికి ఇటు పక్కన అటు పక్కన ఉన్న వాళ్ళకైతే ప్రసాదం పంచిపెట్టేసాను. ఇంట్లో పులిహోర చేసామంటే ఒక ప్రమోషన్, ఒక డిమోషన్, ఒక ఎమోషన్, అదే ఏదో ఒక మోషన్. అబ్బా ప్రాస మాత్రం భలే కుదిరిందిలే. ఈ పులిహోర చేసామంటే ఇంట్లో ఎవ్వరు తినరు. మా చిన్న పాప నేను తిన్నామంటే సేల్ అయిపోతుంది పక్క. పులిహోర అనే పేరు వినపడితే చాలు, అది ఏ రకమైన తినేస్తా. మామిడికాయ పులిహోర, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, దబ్బకాయ పులిహోర, అబ్బా సూపర్ గా. మా వారికి అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇద్దాం అనుకున్నాను కదా, ఇంకా నేను ప్రసాదాలు పంచిపెట్టే లోపు మా వారైతే బయటికి వెళ్ళిపోయారు. అసలు ఆ గిఫ్ట్ ఏంటి, అసలు ఏం జరిగిందో మీకు చెప్తా. ఏమీ లేదు, మా వారైతే ఆన్లైన్ లో ఒక ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. అదే బాడీ వైజ్ ఆయిల్ ఉంటుంది కదా, అదైతే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నారు. కానీ ఆ విషయం ఆయన మర్చిపోయారు. అందుకని నేనే ఆర్డర్ పెట్టానని సర్ప్రైజ్ గా చేతిలో పెడదాం, అది ఓపెన్ చేసిన తర్వాత కదా తెలిసేది అనుకున్నా. అలా కాసేపు అయితే ఏడిపిద్దాం, బాగా నవ్వుకుందాంలే అని అనుకున్నా. ఇంకా మా వారు వెళ్ళారు కదా, పక్కనైతే పెట్టేసా. మా చిన్న పాప వచ్చి దాన్ని ఓపెన్ చేసి